ప్రమాదంలో పడిపోయిందని చెప్పుకోవాలి విజయవాడ. ఇప్పుడు ప్రకాశం బ్యారేజు దిమ్మలు విరిగినట్టు తెలుస్తూ ఉంది. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కూడా పడుతుండడంతో పలు నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ అయితే ఇంకా అసలు విజయవాడ నగరంలో అయితే ఇంకా చాలా అతలాకుతలం అయిపోతా ఉన్నారు. అక్కడ ఇంకా ప్రకాశం బ్యారేజీ బుడమేరుగా వరద విజయవాడ నల్లకల్లోలం చేస్తుంది. ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చిరవలు విరిగిపడి 6గురు, వరదలో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 3 గల్లంత అయిపోయారు. తర్వాత మరో 3 గల్లంత అయిన విషయం కూడా తెలిసిందే. తర్వాత జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. విజయవాడ కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయిందనే చెప్పుకోవాలి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పొంగి పొర్లుతుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం సాగర్, పులిచింతల, కృష్ణా బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కృష్ణా బ్యారేజీకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెట్ల వరద వచ్చి చేరుకుంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తినారు అధికారులు. వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్లో ఉండే పలు పడవల లాకులు కూడా తెగిపోవడంతో అవన్నీ బ్యారేజ్ గేట్ల వైపుకు వచ్చేసాయి. వీటిలో పలు పడవలు బలంగా బ్యారేజ్ గేట్లకు తగలడంతో 3 గేట్లు డ్యామేజ్ అయినట్టు సమాచారం కూడా అందుతుంది. బ్యారేజ్ గేట్లకు పడవలు అడ్డుపడ్డ విషయాన్ని గమనించిన అధికారులు వాటిని పక్కన తొలగించేశారు. కానీ పడవలు ఢీకొన్న గేట్లకు పగులు రావడంతో పెను ప్రమాదమైన పొంచి ఉందా అని భయపడుతున్నారు అధికారులు. ప్రస్తుతం అయితే బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడైతే అవి చాలా విరిగిపోయినాయి. మరి చూడాలి దీనిపైన మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.